శుద్ధి లేకుండా 2025లో బిగ్ బాస్ సీజన్ 9 అమ్మాయిలు గెలుస్తారనేసి నాకైతే గట్టిగా అనిపిస్తుంది. దానికి నా దగ్గర కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఆర్సీబీ కప్పు కొట్టింది 18 సంవత్సరాల తర్వాత. అంటే దాంట్లో సగం ఇప్పుడు 9 వచ్చింది, బిగ్ బాస్ 9 వచ్చింది కదా. బిగ్ బాస్ 9లో ఇంతవరకు 8 సీజన్లు అయితే జరిగాయి. 8 సీజన్లో ఇంతవరకు అయితే లేడీస్ అయితే కప్పు కొట్టలేదు. ఈసారి గట్టిగా అనిపిస్తుంది. ఈ నలుగురిలో నేను తమిళ పెట్టిన వాళ్ళ నలుగురిలో ఖచ్చితంగా ఒకరు టైటిల్ గెలిచే ఛాన్స్ అయితే 99.9% అయితే ఉన్నాయి. అవి ఎందుకు వాళ్ళు ఎలా గెలుస్తారు ఏమనే దానికి కూడా నేను ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. ఎవరినో కొత్తగా వస్తుంటే మాత్రం సుత్తి లేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఇప్పుడు మనము 2025లో పెను సంచలనాలు అంటే మీరు అనుకోవచ్చు ఆర్సీబీ వాళ్ళు ఆల్రెడీ గెలిచారు కదా, లేడీస్ గెలిచారు కదా అనేసి. లేడీస్ గెలిచారు కానీ జెంట్స్ గెలవడానికి కోసం మనం ఎంత అయితే వెయిట్ చేసామో అదేవిధంగా అక్కడ ట్రోఫీ అందుకునేటప్పుడు మ్యాక్సిమం లేడీస్ అంతా రన్నర్-అప్గా నిలిచారు. ఈసారి మాత్రం 99.9% అయితే ఖచ్చితంగా అయితే ఛాన్స్ అయితే ఉంది. అక్కడ మనము కొన్ని నేను మీకు పాయింట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మన దేవ్జాని గారు అనేసి ఒకరు ఉన్నారు. వాళ్ళు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో ఉన్నారు. వాళ్ళకి ఫ్యాన్ బేస్ అయితే సీరియల్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దీపికా గారు వచ్చి లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందో లేదు, బిగ్ బాస్కి జంటలుగా వచ్చారు సీరియల్ ఎపిసోడ్లు. కానీ దీపికా గారు ఒక్కరే వచ్చి అక్కడ హడలు ఆడిచ్చారు. ఎలా ఆడిచ్చారు తెలుసు కదా. ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు అంటే మామూలుగా ఎనర్జెటిక్గా ఉంటారు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఎనర్జెటిక్గా ఉంటారు. బిగ్ బాస్ బాల్ అనేసి వాళ్ళు ఇప్పుడు కాదు దాదాపు 3 సీజన్ల నుంచి అయితే వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈసారి వచ్చే ఛాన్సెస్ అయితే 99.9% అయితే ఉన్నాయి. వాళ్ళు వచ్చినారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఛానల్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ అది అయిపోయిన తర్వాత మన కావ్య గారు వచ్చి నిఖిల్ ఆల్రెడీ గెలిచారు. అదే ఫేమ్లో నిఖిల్ ఓట్లు ఒక 30% పడినా కానీ ఆమె పర్ఫార్మెన్స్కి ఆమె ఫ్యాన్స్ 30% వేసినా కానీ కామన్ ఆడియన్స్ వచ్చి 40% వేస్తారంటే మాత్రం ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది. అది అయిపోయిన తర్వాత మన తేజస్విని గారు చెప్పాల్సిన పని లేదు. అక్కడ మనకు తేజస్విని గారికి ఫేమ్ ఎలా ఉందో మీకు తెలుసు. దీపికా గారికి ఎంత సపోర్ట్ ఉంటుంది. ముగ్గురు మంచి సీరియల్లో అయితే నటిస్తూ ఉంటారు. మంచి ఫేమ్ అయితే ఉంది. అక్కడ అమర్దీప్ గారు ఓటింగ్, అలాగే నిఖిల్ గారు ఓటింగ్, ఒకవేళ కావ్య గారు రాకపోతే నిఖిల్ గారు ఓటింగ్ కూడా వస్తుంది. ఖచ్చితంగా అవంతా వస్తాయి. ఇక్కడ మానస్ ఓటింగ్ దీపికాకి హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ విధంగా మొత్తం అన్ని అనాలిసిస్ చేసి నేను చెప్తాను. ఖచ్చితంగా ఈసారి అయితే 99.9% అయితే అమ్మాయిలు ఖచ్చితంగా విన్ అవుతారు. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మనము ఫైనల్ రోజు మాట్లాడుతున్నాం ఈ వీడియో గురించి. అలాగే ఆర్సీబీ కప్పు గెలిచింది కదా, ఆర్సీబీ కప్ ఎలాగైతే గెలిచిందో 2025లో సంచలనం ఎలా అయితే సృష్టించిందో అదేవిధంగా 2025లో బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ వచ్చి లేడీస్ అవుతారనేసి నాకైతే గట్టిగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? జెంట్స్ గెలుస్తారనుకుంటారా, లేడీస్ గెలుస్తారనుకుంటారా? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సుత్తి లేకుండా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.